పత్రిజీ ఆరాధనోత్సవాలు ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ పత్రిజీ విజన్ యువత విద్యార్థులు ధ్యాన సాధన చేస్తే జగద్గురువులుగా ఎదుగుతారు, అన్నిట్లో అద్భుతంగా రాణిస్తారు అనేది పత్రిజీ యొక్క విజన్. వారి స్ఫూర్తితో ధ్యాన యువ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ను కూడా ప్రారంభించడం జరిగింది. సో అందులో భాగంగా ధ్యాన యువలో యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసానికి కావలసిన అద్భుతమైన విషయాలు అందిస్తూ వస్తున్నాం ఈ ధ్యాన యువ ద్వారా. నేటి ధ్యాన యువలో సెలబ్రేటింగ్ డెత్ ఏమిటి, సెలబ్రేటింగ్ మరణాన్ని పండగ చేసుకోవడం ఏంటి అనేది తెలుసుకుందాం మనం. అది ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. చిన్ననాటి నుండే 6వ ఏట నుంచే ధ్యాన సాధన చేసి ప్రస్తుతం బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్కి వెళ్తున్న గ్రంథాలయం పిఎన్సిలో గ్రంథాలయంలో ఇమ్మోర్టల్ టాక్స్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో అద్భుతంగా అందిస్తున్న దీప్తి ద పిరమిడ్ యంగ్ మాస్టర్ వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. యువత విద్యార్థులు ఎవరైనా మీరు కాల్ చేసి మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం దీప్తి. నమస్కారం. వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలు. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద రైట్ ధ్యాన యువ. రైట్. సెలబ్రేటింగ్ డెత్ అనేది ఒక అద్భుతమైన భారీ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఏమిటి డెత్ అంటే ఏంటి దీప్తి? సో మరణానికి నాకున్న అంటే నేను దానికి ఇచ్చే డెఫినేషన్ ఏంటో చెప్తాను. ఓకే. సో మరణం అంటే మా రణం. రణం అంటే పోరాటం కదా. సో మా అనేది సంస్కృతంలో నకారాత్మక శబ్దంగా వాడతారు. సో నేను మరణానికి ఇచ్చే డెఫినేషన్ పోరాటం లేకపోవడం. ఓహో, బతికి ఉండడమే పోరాటం, అక్కడే పోరాటం లేదు, వెళ్ళిపోవడమే. వావ్. పుట్టినప్పటి నుంచి సో దీనిని సంసార సాగరం అంటాం. సో సంసార సాగరం అంటే కుటుంబం, పిల్లలు, బాధ్యతలు కాదు. సంసారం అనే పదానికి అర్థమే ప్రపంచం. హిందీలో సంసార అంటారు. అంటే ఏంటి? దునియా, ప్రపంచం. సో ఈ సంసార సాగరం అంటే ఇక్కడ చాలా ఉంటుంది, చాలా డ్రామా ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, లెర్నింగ్స్ ఉంటాయి, లెసన్స్ ఉంటాయి, చాలా నేర్చుకోవడానికి వస్తాం. సో భూమి మీద బ్రతికేటువంటి ప్రతి క్షణం కూడా ఒక డ్రామా, ఒక అండర్స్టాండింగ్, ఒక రణం, ఒక పోరాటం. సో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటాం. సో ఆ పోరాటం లేని సుఖవంతమైన ప్రయాణమే మరణం. వావ్. యువతకి ఇది చాలా అద్భుతమైన డెఫినేషన్. ఎంత చదువులో పోరాడుతున్నారు, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి, జాబ్ని క్రియేట్ చేసుకోవడానికి, జాబ్ క్రియేట్ అయిన సరైన ప్యాకేజ్ రావడానికి, ప్యాకేజ్ వచ్చిన సరైన లైఫ్ పార్ట్నర్ కోసం ఎంతో రణం జరుగుతుంది. సో ఏ రణం లేనిదే మరణం. వా, వండర్ఫుల్ ఉంది. మరి చాలామంది ఈ రణం కన్నా ఆ మరణమే బెటర్ అనుకుంటారుగా. అది ఎస్కేప్ అవ్వడం. సో మనం ఒక డిజైన్ చేసుకొని భూమి మీదకి వచ్చాం. ఈ శరీరం ఊరికే ఇచ్చారా మనకి? మనం ఈ భూమి మీద కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చాం. సో ఆ లెసన్స్ మనం నేర్చుకోకుండా ఎస్కేప్ అవ్వడాన్ని సూసైడ్ కింద వస్తుంది అనమాట. సో అది ఇచ్చా మరణం అనేది వేరు, సూసైడ్ బలవంతంగా మరణించడం వేరు, అకాల మరణం. సో అది మనం డిజైన్ చేసుకొని వచ్చింది ఒకటి. ఈ అకాల మరణం, ఈ బలవంత మరణాల వల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైతే పని సకంలో ముగించి వెళ్ళిపోతామో అది మళ్ళీ ఇంకొక బాడీ తీసుకొని వచ్చి మళ్ళీ ఆ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇలా చనిపోవాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే పోస్ట్పోన్ చేస్తున్నట్టే మనం. అంతే. రైట్. అయితే చాలా మంది యువత టీనేజ్లోనో లేకపోతే యంగ్ ఏజ్లోనో లేదా మిడిల్ ఏజ్లోనో ఈ సూసైడల్ టెండెన్సీస్ వస్తాయంటే మరణించాలన్న ఒక ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకన్నట్టు? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? అజ్ఞానం వల్లనే, తట్టుకోలేక ఇంకా చాలు ఆపేద్దామన్న ఫీలింగ్ వస్తుంది. సో జ్ఞానం అనేది బలం, అజ్ఞానం అనేది బలహీనత. అందుకే గౌతమ్ బుద్ధుడు చెప్తాడు, దుఃఖరాహిత్య స్థితిని ఎలా చేరుకోవాలి, అది ఎలా వస్తుంది? ఆయన అసలు ఎందుకు వెళ్ళిపోయారు? ఈ మరణాన్ని చూసే కదా. అసలు ఆయనకి రాజభోగాలు తప్ప ఏం లేవు, హ్యాపీగా బ్రతికేవాడు. అలాంటిది ఒక వ్యక్తి మరణం చూసి వీళ్ళకి దుఃఖం ఎందుకు వస్తుంది? ఎందుకు అందరూ ఇంత బాధలో ఉన్నారు?
అనేటువంటి ఆలోచన రేకెత్తడం వల్ల కదా ఆయన ఈ సత్యాన్ని అన్వేషించాలి, మరణం, దుఃఖరాహిత్య స్థితిని పొందాలి అని అనుకున్నారు. సో ఆ అన్వేషణలో ఆ మొదలైనటువంటి ఆలోచన వల్ల మనకి ఈరోజు ఈ ఆనాపానసతి ధ్యానం దొరికింది. సో ఎవరైతే ఈ సూసైడల్ టెండెన్సీ ఉంటుందో, ఎవరైతే ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ జీవితాల నుండి, వాళ్ళది కేవలం అజ్ఞానం. జ్ఞానం లేకపోవడం వల్లనే అలాంటివి వస్తాయి. అవును, రైట్. ఇంకా యువతలో అసలు డెత్ ఫియర్ అంటున్నాం, మరణ భయం అని. అసలు యువతలో మరణ భయం ఉంటుందా? అసలు కొంతమందిలో ఉన్నట్టు అనిపించదు. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఏది పడితే అది తింటూ ఉంటారు. అంటే డెత్ అనే ఫియర్ లేనట్టే అనిపిస్తూ ఉంటుంది. దాని గురించి ఏంటి దీప్తి? సో చాలా మంది మర్చిపోయేది ఏంటి అంటే మిడిల్ పాత్. సో ఇవన్నీ ఏంటి అంటే బోత్ ఎక్స్ట్రీమ్స్. అయితే చనిపోవాలి అని అనుకుంటారు. ఎందుకు అంటే ఈ భూమి మీద వాళ్ళకి ఎదురవుతున్నటువంటి లెసన్స్ని తట్టుకొని నిలబడేటువంటి శక్తి లేక. ఆ శక్తి ఎందుకు ఉండదు అంటే జ్ఞానం లేక. ఇది ఒక ఎక్స్ట్రీమ్, ఒక విపరీతం. ఇంకొక విపరీతం ఏంటి అంటే ఫియర్లెస్నెస్. అది ఫియర్లెస్నెస్ కాదు, కేర్లెస్నెస్. సో ఇది సరైన పదం, కేర్లెస్నెస్. నాకు ఏమైనా పర్లేదు, స్పీడ్గా హెవీ డ్రైవ్ చేయడం, ఏది పడితే అది తీసుకుంటూ ఉండడం. సో ఇది అనదర్ ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఇంకొక విపరీతం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మళ్ళీ ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల, రైట్, జీవితం పట్ల ఎరుకను కోల్పోవడం వల్ల ఈ రెండు విపరీతాలకు యువత మొగ్గు చూపుతూ ఉంటుంది. రైట్. అంటే కొంతమందిలో మరణం అంటే భయం ఉంటుంది, కొంతమంది మరణం అంటే అసలు కేర్లెస్నెస్ అది ఉంటుంది అనేది కూడా తెలియకపోవచ్చు. అసలు మరణం అనేది ఎందుకు భయాన్ని క్రియేట్ చేస్తుంది? మరణ భయం ఉంటే అన్ని భయాలు ఉంటాయి అంటారు కదా, అది ఎంతవరకు నిజం? సో ఈ మరణ భయం ఏదైతే ఉందో అది యాక్చువల్లీ దాని సోర్స్ ఏంటి అంటే ఫియర్ ఆఫ్ అన్నోన్. ఏం జరుగుతుందో తెలియకపోవడం. సో మనం ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అనుకుందాం. సో అక్కడికి వెళ్ళే ముందు ఇక టికెట్స్ బుక్ చేసుకుంటాము, అక్కడ అకామిడేషన్ చూసుకుంటాము, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుకుంటాము. సో జస్ట్ ఒక 1 వీక్ ట్రిప్కి వెళ్తున్నప్పుడే ఇంత ప్లానింగ్ చేసుకుంటాం కదా మనం. అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మాటల ద్వారా వింటాము. కొంతమంది కొన్ని మాటలు చెప్తారు, కొన్ని యాడ్ చేసి కూడా చెప్తారు. అక్కడ దొంగలు ఎక్కువనో లేదా అక్కడ ప్రమాదాలు ఎక్కువనో ఇలాంటివి చెప్తారు. సో ఆ రూమర్స్ ద్వారా భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా. సో మనం ఒక తెలియని ప్లేస్కి జస్ట్ ఒక వెకేషన్కి వెళ్ళాలి అన్నప్పుడే చాలా ప్లానింగ్ చేసుకుంటాం. అలాంటిది ఈ ఒక 60 ఏళ్ళు మనము ఈ శరీరంతో ఈ భూమి మీద ఉంటాము, దీంతో చాలా అటాచ్మెంట్ పెంచుకొని ఉంటాం. మన ఇల్లు వదిలేసి వెకేషన్కి వెళ్ళాలి అంటే నేను అంత ప్లాన్ చేసుకుని అంత తెలిసినప్పుడు మరి ఈ బాడీని వదిలేసి వేరే ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా ఈ బాడీ మనతో ఉండదు, ఈ సోల్ మాత్రమే వెళ్తుంది, అది కూడా ఎక్కడికి వెళ్తుందో తెలియదు, దీని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఈ మనిషికి ఆ తెలియని దాని గురించి భయం మొదలవుతుంది. సో అదే మరణ భయం. మరణం అంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవడమే భయం. ప్రతి ఒక్కరికి రేపు అంటేనే భయం. అంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ. అలాగే మరణం కూడా ఒక మిస్టరీ. అంటే మరణానికి సంబంధించిన జ్ఞానం తెలియకపోవడమే మరణానికి భయం. ఈ మరణ భయం ఉంటే అన్ని రకాల భయాలు ఉంటాయి అంటారు. మరణ భయాన్ని జయిస్తే అన్ని రకాల భయాల్ని జయించవచ్చు అంటారుగా. ముందు చావు అనేది అర్థమైతే జీవితం ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ అది. జీవితం అద్భుతంగా జీవించవచ్చు. సో చావు గురించి ఎందుకు తెలుసుకోవాలంటే అద్భుతంగా జీవించడానికి. సో యువతకు ఈ మరణం గురించి అవసరమా? మరణం గురించి జ్ఞానం అవసరమా? ఏం అవసరం? తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో ఒక పక్క యువత ఎలా ఉంటారు అంటే చెప్పాను కదా, 2 ఎక్స్ట్రీమ్స్. అయితే వాళ్ళ లైఫ్లో కంప్లీట్గా కెరీర్, వెల్త్, ఎసెట్స్ ఈ ఓరియంటెడ్ అంటే మెటీరియలిస్టిక్ లైఫ్ వైపుగా పరిగెడుతూ ఉంటారు. దీని తర్వాత నేను ఇది చదవాలి, ఇంత సంపాదించాలి, ఇలాంటి జాబ్ తెచ్చుకోవాలి, ఉండాలి అంటే ప్రాపంచిక జీవితం ఉండాలి. దానితో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది యువతకి అవసరం. కానీ సో ఈ యూత్లో స్టేజెస్, ఆ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే ఏదో వైపు వాళ్ళు వాలిపోతూ ఉంటారనమాట. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయరు. సో అయితే కంప్లీట్ మెటీరియలిస్టిక్ లైఫ్ వైపు వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసరికి అర్థమవుతుంది, ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంత సంపాదించాను కదా, ఇంత కూడబెట్టుకున్నాను, దేనికోసం ఇదంతా?
నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కుదరలేదు, ఒక మంచి బంధవ్యాల్ని నేను ఏర్పరచుకోలేదు భూమి మీద, నాకు మెమరీస్ లేవు. సో ఇది ఆ ఎండ్ లైఫ్కి వెళ్ళేసరికి అర్థమవుతుంది. ఇంకొక వైపు ఎలా అంటే కొంతకాలం జులాయితనంతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఈ మెటలిక్స్ లైఫ్ని కంప్లీట్ అంటే ఆధ్యాత్మిక జీవితము ఉండదు, ప్రాపంచిక జీవితము ఉండదు, ఒక రకమైనటువంటి వ్యసనాలకు జులాయితనంతో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం ముందుకు వెళ్ళేసరికి లైఫ్ ఎప్పుడైపోతుందో తెలియదు, ఇంకా దినదిన గండం అంటారు చూసారా, అలా కొంచెం వయసు మీద పడేసరికి నరకం అనుభవిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మరణం గురించి వాళ్ళకి క్లారిటీ ఉందో, అంటే చనిపోతాము అని తెలిసినప్పుడు అసలు ఎందుకు పుట్టాను అనేటువంటి ప్రశ్న వస్తుంది. వావ్, ఇది రైట్. సో ఎందుకు పుట్టాను అనేటువంటి ప్రశ్న వాళ్ళలో కలిగినప్పుడు వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో అర్థమవుతుంది, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. రైట్. లాస్ట్ డేస్లో అప్పుడు అనుకుంటారు అయ్యో ఇంకా బాగా జీవించాల్సిందే అని. సో యువతగా చిన్నప్పుడే ఇవి తెలుసుకున్నప్పుడు ఇటు వ్యసనాలకు వెళ్లకుండా, ఇటు ఓవర్గా ఫిజికల్ వైపు వెళ్లకుండా, కొంతమంది ఇంకా ఈ 3వ కేటగిరీ ఉన్నారు. ఇప్పుడు ధ్యాన సాధన చేస్తే అబ్బా ఇదే బాగుంది, నాకు జాబ్ వద్దు, ఏమొద్దు, ఎట్లాగూ నేను వెళ్ళిపోతాను, ఎట్లాగూ నేను ఏం తీసుకువెళ్ళను, పెళ్లి వద్దు, అన్ని బాధ్యతల నుంచి కూడా వెళ్ళిపోయే ఇంకో కేటగిరీ కూడా ఉన్నారు. స్పిరిచువాలిటీని చాలా మంది ఎస్కేపింగ్ మెకానిజం గా కూడా యూస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ధ్యానంలో కూర్చొని గంటలు గంటలు సాధన చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా. సో అందుకే పత్రి సార్ చెప్పారు, మనకి ఇచ్చినటువంటి మెయిన్ ప్రిన్సిపల్ అది, మిడిల్ పాత్ ఫాలో అవ్వాలి అని చెప్పి ప్రతి యువత వాళ్ళ ప్రాపంచిక జీవితాలను చూసుకుంటూనే ఆధ్యాత్మికతలో ఆ మెట్టు అనేది ఎదుగుతూ ఉండాలి అని సార్ చెప్పారు. అంటే ఎప్పుడైతే మరణం గురించి అర్థం అవుతుందో జీవితం గురించి అర్థం అవుతుంది. అవును. వావ్. మరి ఈ మరణాన్ని అర్థం చేసుకోవడం ఎలా, ఆ మరణ విజ్ఞానం ఎలా తెచ్చుకోవడం దీప్తి? సో మరణం నాకు లింగరింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, మరణం గురించి నాకు మా అమ్మమ్మ గారితో విపరీతమైనటువంటి అటాచ్మెంట్. సో చిన్న వయసు నుండి అమ్మ వాళ్ళతో కంటే నేను మా అమ్మమ్మ గారితో ఎక్కువ ఉన్నాను. సో నాకు ఒక ఏజ్లో అంటే ఒక 8-9 ఇయర్స్ వయసు అప్పుడు కొన్ని డ్రీమ్స్ వచ్చేవన్నమాట, మా అమ్మమ్మ గారు చనిపోయినట్లు. సో ఒక సంఘటన జరిగింది నా లైఫ్లో. అమ్మమ్మ నేను పడుకొని ఉన్నప్పుడు నైట్ ఒక డ్రీమ్ వచ్చింది నాకు, ఆవిడ చనిపోయినట్లు. ఆవిడ బ్రతికే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ బ్రతికే ఉన్నారు. సో ఆవిడ చనిపోయినట్లు డ్రీమ్ వస్తే నేను లేచి ఏడుస్తూ ఉన్నాను. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను, సో నువ్వు చనిపోతే నన్ను కూడా తీసుకెళ్ళిపో, నువ్వు లేకుండా ఉండలేను, బ్రతకలేను. సో ఇలా మాట్లాడాను అనమాట. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? 8 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పటికి ధ్యానం వచ్చేసింది. అప్పటికి ధ్యానంలోకి వచ్చి 2 ఇయర్స్ అయింది. వెరీ గుడ్. సో అమ్మమ్మ గారికి కూడా దీని పట్ల జ్ఞానం ఉంది. ఆల్రెడీ మెడిటేషన్ 2 ఇయర్స్ నుండి చేస్తున్నారు అండ్ చాలా బుక్స్ చదువుతారు ఆవిడ. సో ఆల్రెడీ దీని మీద నాలెడ్జ్ ఉంది. అండ్ నాకు ఆ ఏజ్లోనే థర్డ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యేవి కొంచెం. సో అమ్మమ్మ అన్నారు అనమాట, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను సోల్ని కదా, నేను చనిపోయినా కూడా ఈ బాడీ ఉండదు, అంతే నా సోల్ ఉంటుంది. సో నీకు థర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, నువ్వు ఇంకా బాగా ధ్యానం చెయ్యి, నువ్వు పెద్ద అయినా కూడా నువ్వు నా సోల్తో కమ్యూనికేట్ చేయొచ్చు అని చెప్పి. సో నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఈ బాడీతోనే నువ్వు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు, నా సోల్తో కూడా నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పి ఆ రోజు అమ్మమ్మ చెప్పారు. వాట్ ఏ నాలెడ్జ్. అసలు ఇది కదా నేర్పియాలి ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఇది. వావ్. సో నాకు ఆ ఫియర్ ఉండేదన్నమాట. ఒక సర్వే చేశారు జనాలకి ఎటువంటి భయాలు ఉంటాయి అనే దాని మీద. సో ఆ సర్వేలో టాప్లో ఉన్నది మరణ భయం. అందరికి ఏ వయసులోనైనా మరణ భయం. కానీ తన స్వీయ మరణం మీద భయం ఉన్న వాళ్ళది సెకండ్ ప్లేస్లో ఉంది పోలింగ్ లిస్ట్లో. అయితే ఫస్ట్ది ఏంటయ్యా అంటే తన ఆత్మీయుల యొక్క మరణ భయం. మన వాళ్ళు చనిపోతారన్న భయం ఎక్కువ ఉంది, తను చనిపోతానన్న దానికన్నా. సో అంటే ఆ వ్యక్తి ఫిజికల్ గా లేకపోతే నేనేమైపోతాను అనేటువంటి భయం, ఆత్మీయులు ఎక్కడ తనని భౌతికంగా వదిలేసి వెళ్ళిపోతారు అనేటువంటి భయమే ప్రజలలో ఎక్కువ, తన మరణ భయం కంటే కూడా. ఓకే, వండర్ఫుల్. ఇది వాట్ ఏ సర్వే కదా. రైట్. సో నేను ఆ ఏజ్ నుండి దీని మీద కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకు మరణ భయం ఉంటుంది అందరికీ
అనే విషయం మీద, అది కూడా వాళ్ళ ఆత్మీయుల మరణం మీద. సో అలా నేను రీసెర్చ్ చేసే టైంలో లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి దీపక్ చోప్రా బుక్ ఒకటి చదివాను. ఆ తర్వాత ద లూమినస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్, దానినే మరణం మధురం అనే బుక్ తెలుగులో వచ్చింది. కానీ అది రాకముందే నేను 2021లో ఈ పుస్తకాన్ని చదివాను. సో ఈ మరణం ఎందుకు ఏంటి తెలుసుకోవాలని. సో నాకు అక్కడ ఆ అబ్బాయి యొక్క స్టోరీ కనెక్ట్ అయింది. సో జార్దన్ అనేటువంటి ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి 23 ఏళ్ళకి చనిపోతాడు. ఎవరో అతన్ని కాల్ చేస్తారు వెనక నుండి. సో అతనికి ఏం జరుగుతుందో అర్థం కాదు. అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా బాధలో ఉంటారు. కొడుకు ఎంత వయసులో ఉన్నటువంటి అబ్బాయి చనిపోతే బాధ ఉంటుంది కదా. సో ఒక పక్క వాళ్ళ నుండి ఒక రకమైనటువంటి అటాచ్మెంట్. అండ్ ఇక్కడ ఈ అబ్బాయి చనిపోయాడు, కానీ తను చనిపోయాను అన్న విషయం కూడా తనకి తెలియట్లేదు. దాన్ని నమ్మలేకపోతున్నాడు. సో చనిపోయిన తర్వాత సిచ్యువేషన్ ఇలా ఉంటుంది ఏ సోల్కైనా సరే. ముందు తన బాడీ తనది కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మరు, యాక్సెప్ట్ చేయరు. సో అతను అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. తను యాక్సిడెంట్ అయిన ప్లేస్లో, వాళ్ళ పేరెంట్స్ ఉండే ప్లేస్లో, తను వర్క్ చేసే ప్లేస్లో, ఇలా మొత్తం తిరుగుతూ ఉంటాడు. చాలా గందరగోళంగా ఉంటుంది సిచ్యువేషన్. కానీ అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ బాధపడడం, అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, అతనికి మార్చరీకి తీసుకెళ్ళడం, బాడీకి ఏం జరుగుతుందో అన్ని చూస్తున్నాడు, అన్నీ తెలుస్తుంది. కానీ మరణాన్ని యాక్సెప్ట్ చేయడం. ఎందుకు అంటే సో ఇగ్నోరెన్స్ అది. ఎవరైతే ఎక్కువ జన్మలు తీసుకొని ఈ మరణం గురించి, జననం గురించి, ఈ లైఫ్ సైకిల్కి సంబంధించినటువంటి క్లారిటీ ఉంటుందో ఆ సోల్కి, వాళ్ళు వెంటనే చనిపోయిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు పైలోకాలకి. కానీ సోల్కి ఎప్పుడైతే ఆ క్లారిటీ ఉండదో, ఈ ఫ్రీక్వెన్సీ నుండి సోల్ ఫ్రీక్వెన్సీకి షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది. అందుకే భూమి మీదకి కొన్ని ఉన్నతమైనటువంటి ఆత్మలు వస్తాయి ఇతన్ని గైడ్ చేయడానికి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ పెంచుకొని హ్యాపీగా సునాయాసంగా పైకి వెళ్ళడానికి. సో ఇలా ఈ జోర్దన్ అనేటువంటి అబ్బాయి చాలా వెతుకుతూ ఏమైంది తనకి అర్థం కాని ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాడు. సో కొన్ని సోల్స్ వస్తాయి, అతన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. కొంచెం సేపటికి ఈ అబ్బాయి ఫిగర్ అవుట్ చేసుకుంటాడు, ఓకే ఐఎమ్ నో మోర్. అప్పుడు అర్థమవుతుంది నేను లేను అని అర్థమవుతుంది. సో ఈ ఇంటర్మీడియట్ స్టేట్ ఒక లోకం ఉంటుందన్నమాట. మన భూలోకం దాటిన తర్వాత సోల్స్ పైలోకానికి వెళ్ళడానికి ఒక ఇంటర్మీడియట్ స్టేట్ ఉంటుంది, మధ్యలో ఒక లోకం ఉంటుంది. సో ఆ లోకానికి ఈ వచ్చినటువంటి గైడింగ్ సోల్స్ ఇతన్ని తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏ కమ్యూనికేషన్ ఉండదు. వాళ్ళు ఇలా మాట్లాడుకోవడం, వాళ్ళకి ఒక భాష అంటూ ఉండదు. వాళ్ళు ప్రేమ అనేటువంటి ఒక భాషతో కమ్యూనికేట్ చేస్తారు. ఓన్లీ భావాలు టెలిపతి ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ అవుతాయి. సో అతనికి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆత్మలో మాట్లాడేటువంటి విషయాలు ఆ తరంగాలని చెప్పాలి. అవి మాటలు కాదు, విషయాలు కాదు, అవి తరంగాలు, ఫ్రీక్వెన్సీస్. సో ఆ ఫ్రీక్వెన్సీస్ చాలా నెమ్మదిగా కొనుక్కున్నట్లుగా వినిపిస్తుంటాయి. ఎందుకంటే అతనికి ఇంకా ఈ జోర్డన్తో ఉన్నటువంటి ఆ కనెక్షన్ వదలలేదు, తన ఫ్యామిలీతో ఉన్నటువంటి బాండింగ్ ఇంకా విడిపోలేదు. సో ఆ కమ్యూనికేషన్ కష్టమవుతూ ఉంటుంది వీళ్ళతో, మిగతా వాళ్ళ యొక్క ఆత్మలతో. ఆ తర్వాత వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేస్తారు. అతన్ని కొన్ని ప్రదేశాలు ఊహించుకోమంటారు, కొన్ని సినారియోస్ ఊహించుకోమని చెప్తారు. వెంటనే క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆత్మలు నువ్వు ఒక ఆత్మవి, నీ బాడీ అక్కడ ఉండిపోయింది, నువ్వు పైకి వచ్చేసావు అని అవగాహన కలిగించడానికి. నువ్వు నీకు నచ్చిన చోటికి వెళ్ళగలవు, ఇప్పుడు నీకు ఎటువంటి బౌండరీస్ లేవు, ఇది లిమిట్లెస్ నీ సోల్ అనేది, రణం లేదు, ఫైటింగ్ లేదు, వెళ్ళిపోతావు అంతే. సో ఆ యొక్క అవగాహన కల్పించడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో అలా ఎప్పుడైతే కొంచెంగా ఈ జోర్దన్కి ఆ అవగాహన కలుగుతూ ఉంటుందో, ఆ చిన్నగా వినిపించేటువంటి ఫ్రీక్వెన్సీస్, తరంగాలు ఇప్పుడు గట్టిగా వినిపించడం మొదలెడతాయి. కింద వాళ్ళతో కనెక్షన్ కట్ అయినప్పుడు పైన క్లియర్ గా వినడం జరుగుతుంది. ఓకే, సో అది జరుగుతూ ఉంటుంది. ఇంకొక పక్క స్టోరీ ఏంటి అంటే, జోర్దన్ మరి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, చిన్న వయసులో చనిపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైనటువంటి బాధతో కృంగిపోతూ ఉంటారు. సో కొన్ని సంవత్సరాల తర్వాత
జార్దన్ వస్తారనమాట, వచ్చి ఛానల్ చేస్తాడు. సో ఛానలింగ్ అనేటువంటి టెక్నిక్ మనకి తెలుసు, మెడిటేషన్లో ఉంది. సోల్స్ వచ్చి వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందిస్తారు. అది ఛానలింగ్ టెక్నిక్. ఆ ఛానలింగ్ టెక్నిక్ ద్వారా 5 సంవత్సరాల పాటు మాథ్యూ అనేటువంటి అతని తండ్రికి అతని చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం మొత్తాన్ని చెప్తాడు. అండ్ అతను చెప్పేటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, జనానికి మరణ భయం ఎందుకు ఉంటుంది అంటే దీని తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయము అనే ఫస్ట్ పాయింట్ చెప్పారు. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాల్ తీసుకొని మనం కంటిన్యూ చేద్దాం. దీప్తి, హలో అండి, నమస్కారం. హలో, చెప్పండి. మీరు పేరేంటా అండి, స్టూడెంటా? హలో, మీరు టీవీ సౌండ్ తగ్గియాలి, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. మీరు ఏం అడగాలనుకుంటున్నారండి? మరణం జీవించాలంటే జీవించాలనుకున్నానండి. మరణము జీవించాలంటే ఎలా జీవించాలి? మరణాన్ని జయించాలంటే ఎలా జీవించాలి? ఓకే, చెప్తున్నారు, సమాధానం వస్తుందండి, మీరు వెయిట్ చేయండి. ఓకేనా? ఇందులో ఆన్సర్ వస్తుందా? యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్? నో, ఐ విల్ టేక్ ద క్వశ్చన్ లేటర్. రైట్, ఇందులో వచ్చేస్తుందా అండి సమాధానం? ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వా, మంచి ప్రశ్న కదా. ఓకే, రైట్. సో అతని తండ్రి దగ్గరికి వచ్చి ఈ జ్ఞానాన్ని అందిస్తాడు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరణానికి సంబంధించినటువంటి జ్ఞానం అందాలి. సో ఆ నాలెడ్జ్ తెలుసుకొని దాని తర్వాత ఏమవుతుంది అని తెలిస్తే వాళ్ళకి మరణ భయం అనేది ఉండదు అని. సో జార్దన్ ఆయన యొక్క మరణాంతర జీవిత ప్రయాణం గురించి వివరిస్తాడనమాట. సో ఈ ఇంటర్మీడియట్ స్టేట్ తర్వాత ఆయన సో ఈ సోల్స్ యొక్క గైడెన్స్తో వేరే లోకాలకి వెళ్తారు. ఆయనకు ఒక కాంతి లాంటిది కనిపిస్తుంది. సో ఆ కాంతి గుండా ప్రయాణించినప్పుడు ఆయన వేరే హయ్యర్ లోకాలకి ట్రాన్స్మిట్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సో వాళ్ళతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అది అసలైనటువంటి హోమ్. నేను నా యొక్క ఇల్లుకి తిరిగి వచ్చాను అనేటువంటి విషయం జార్దన్కి అర్థమవుతుంది. మనం అందరం అనుకుంటాం, ఒక 60 ఏళ్ళు భూమి మీద ఉంటే ఇదే నా ఇల్లు, వీళ్ళే నా మనుషులు, ఇదే నా ప్రపంచం, ఇది తప్ప వేరేదేది లేదు అనుకుంటాం. కానీ దాని వల్లనే అన్ని ఇబ్బందులు ఇక్కడ అటాచ్ అయిపోయి ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ప్రేమ అనేది అసలైనటువంటి భాష. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇదే నా హోమ్, ఇది నా ఇల్లు. అక్కడికి నేను జస్ట్ ఒక విజిటర్ని అంతే. భూమి మీదకి ఆ పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళాను, అక్కడ నా పని అయిపోయింది, తిరిగి వచ్చేసాను. అంతేకాకుండా భూమి మీద ఉండేటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ బ్రతికి ఉన్నా కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ ఆ లోకాల్లో కూడా ఉంటాయి. సో ఈ అబ్బాయి అతని గర్ల్ ఫ్రెండ్ని ఆ లోకంలో కూడా కలుస్తాడు. కిందనే ఉందా, ఆమె కిందనే బ్రతికి ఉంటుంది. కానీ ఎందుకంటే ప్రేమ అనేటువంటి భాష ద్వారా ఎవరైనా కమ్యూనికేట్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. సో అక్కడ తన తండ్రితో మాట్లాడతాడు, తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతాడు, అందరితోని కమ్యూనికేషన్లో ఉంటాడు. ఇంకా దేని గురించి దిగులు పడాలి? అంటే బాడీ లేనంత మాత్రాన, అంటే బాడీతో మాత్రమే కమ్యూనికేట్ చేయగలం, బాడీ లేకపోతే మనం వాళ్ళని చూడలేము, మాట్లాడలేము అన్న ఒక భావనే భయాన్ని క్రియేట్ చేస్తుంది. అవును, బాడీ ఉన్నా లేకున్నా భావాలతో మాట్లాడొచ్చు, ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుందని తెలుసుకుంటే మరణ భయాన్ని జయిస్తాం. వాహ్, అల్టిమేట్ నాలెడ్జ్. సో ఇందులో లైఫ్ లెసన్స్ ఏంటమ్మా? అసలు ఈ మరణం గురించి యువత ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నాం, ఏం అర్థం చేసుకోవాలి ఇందులో, ఏంటి లెసన్స్? సో ఫస్టే చెప్పాను, అదేంటి అంటే మరణం గురించి తెలిస్తే అప్పుడు లైఫ్ ఎలా జీవించాలో అర్థమవుతుంది. కాబట్టి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళొద్దు, మిడిల్ పాత్లో జీవించండి. ఎలా అంటే నువ్వు రేపు చనిపోబోతున్నావు అంటే ఈరోజు ఎలా జీవిస్తావు? కంగారుగా కాదు, పరిపూర్ణంగా. సో దర్ ఈస్ అ డిఫరెన్స్. పరిపూర్ణంగా జీవించడానికి లేదా ఏదైనా అతిగా లేదా ఎక్స్ట్రీమ్గా జీవించడానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ పరిపూర్ణంగా జీవించడం అనేది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఎప్పటికైనా మనం వెళ్తాము,
ఇక్కడ ఉన్నదంతా టెంపరీ. ప్రతి యూత్ అర్థం చేసుకోవాలి. ఎస్ ఇవాళ 16, 20, 25, 30 ఇయర్స్ ఉండొచ్చు, ఇంకొక 20, 30 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోతాం. ఇది పర్మనెంట్ కాదు. యా ఇక్కడ మనం జ్ఞానం తీసుకోవడానికి, నేర్చుకోవడానికి, అనుభవ జ్ఞానం కోసం వచ్చామన్న పాఠంతో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళరు. ఎస్ వా వండర్ఫుల్. మరి కొంతమంది వాళ్ళకు చిన్నప్పుడే యువత వాళ్ళ పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ మిస్ అవుతారు చిన్నప్పుడే. వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి? సో ఇలా లేని వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్తో కమ్యూనికేట్ చేయొచ్చు. రైట్. సో ధ్యానంలో మనకి ఎవరైతే ఎక్కువ ధ్యాన సాధన చేస్తారో, ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. సో పేరు మెన్షన్ చేయను, బట్ Okay. ఆవిడ వాళ్ళ కూతురు సూసైడ్ చేసుకొని చనిపోతుంది. సూసైడ్ చేసుకొని చనిపోతే ఈవిడ విపరీతమైన డిప్రెషన్, ఏం చేయాలో తెలియదు. వయసులో ఉన్నటువంటి కూతురు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆవిడకి ధ్యానం పరిచయం అవుతుంది. సో ఆవిడ మెడిటేషన్లోకి వస్తారు. మెడిటేషన్లోకి వచ్చి 24 hours కంటిన్యూస్గా ధ్యానంలో కూర్చుంటారు. ఆవిడ పట్టుదల ఎలా ఉందో చూడండి. సో నా కూతురు చనిపోయింది, నేను తనతో మాట్లాడాలి. రైట్. ఈవిడికి అప్పటి వరకు డిప్రెషన్, దుఃఖం, ఇంకా ఏడుస్తానే ఉంటుంది కూతురు కోసం. ఇది రియల్ స్టోరీ. రైట్. సో ఆవిడ ధ్యానంలోకి వస్తారు ఖడ్తాల్లోనే. ఆవిడ 24 hours పట్టుదలగా నేను నా కూతుర్ని తెలుసుకోవాలి. కలిసాకే ధ్యానంలోంచి లేస్తాను అని దృఢంగా నమ్మి ధ్యానంలో కూర్చుంటారు ఆవిడ. రైట్. ధ్యానం చేసిన తర్వాత సో రాజశేఖర్ గారు ఆవిడని గైడ్ చేస్తూ ఉంటారు. ఆవిడ ధ్యానంలో కూర్చొని అండ్ కొన్ని hours, ఒక 18 hours మెడిటేషన్ తర్వాత ఆవిడ ఫైనల్లీ తన కూతురు యొక్క ఆత్మని కలుసుకోగలుగుతుంది. రైట్. షీ మీట్స్ హర్. కలిసిన తర్వాత తను చాలా బాధపడుతుంటుంది. మనకి తెలుసు సూసైడ్కి మించినటువంటి నేరం ఇంకోటి లేదు. సో సూసైడ్ చేసుకోవడం వల్ల మనకి తర్వాత జన్మ రావడానికి చాలా టైం పట్టేస్తుంది. బలవంతంగా మరణించకూడదు. సో వాళ్ళు ఒక లోకంలో ఆగిపోతూ ఉంటారు. రైట్. అది దాటి వెళ్ళలేరు ఉన్నత లోకాలకి. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూత్కి. యా మరణాన్ని మీరు ఏదో ఒక విధంగా ఆపారు అంటే మీరు న్యాచురల్గా వెళ్ళాల్సింది బలవంతంగా వెళ్తే మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. అక్కడి నుంచే బిగిన్ అవుతుంది మీ లైఫ్. Yeah. వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళరు, కిందకి రాలేరు. సో ఆత్మహత్య తప్ప ఏదైనా ఫేస్ చేయొచ్చు భూమి మీద. Yes. ఇది గ్రేటెస్ట్ లెసన్ టు ద యూత్. యా సో మన సనాతన ధర్మంలో మరణానికి ఉన్న స్థానం ఏంటి దీప్తి? యా సో ఇది కంప్లీట్ చేసి చెప్తాను. సో ఆవిడ తన కూతురు సోల్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఆ అమ్మాయి అక్కడ ఇరుక్కుపోయి బాధపడుతూ ఉంటుంది. ఓహో, అది కూడా తెలుసుకున్నారు ఈవిడ. యా షీ ఇది మెట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. తను ఒక అధమ లోకంలో ఇరుక్కుపోయి అక్కడ పైకి వెళ్ళలేక కిందకి రాలేక కొట్టుమిట్లాడుతూ ఉంది. సో ఆవిడ ధ్యాన శక్తితో ఈ అమ్మాయి సోల్ని గైడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. సో ఈ అమ్మాయి సో తల్లి కూతురు బంధం ఉంటుంది, ఆ కనెక్షన్, ఆ బాండింగ్ వల్ల ఎనర్జీని, తన యొక్క ఫ్రీక్వెన్సీని ఉపయోగించి అన్ని గంటలు మెడిటేషన్ చేసింది కదా. సో ఆ జ్ఞానంతో, అవేర్నెస్తో ఆ అమ్మాయి సోల్ని గైడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒక పక్క రాజశేఖర్ సార్ గైడ్ చేస్తున్నారు ఆవిడ్ని. చూడు అక్కడ కాంతి కనిపిస్తుంది, వెతుకు అని చెప్తుంటే ఈమె తన సోల్ తన కూతురు సోల్తో చెప్తుంది ఈ విషయాలన్నీ. అలా చాలా దూరంలో ప్రయాణిస్తూ ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ కాంతి వైపు ఈ అమ్మాయిని ప్రయాణించేలా చేసింది. చిన్న స్పార్క్ ఆఫ్ లైట్, చిన్న కాంతి చుక్కలాగా కనిపిస్తే దాని వైపు అక్కడి వరకు దింపేసి ఆమెను వచ్చింది. సో ఈ మెడిటేషన్ ద్వారా తన సూసైడ్ చేసుకున్న తన కూతురు యొక్క ఆత్మకి ఆ విముక్తి అనేది ఇవిడ కలిగించింది. అది ధ్యానం యొక్క పవర్. సో అది ధ్యానం యొక్క పవర్. సో సూసైడ్ చేసుకుంటే ఇంత హింస అనుభవిస్తారని కూడా దీని ద్వారా మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదో ఇక్కడే అయిపోయింది అనుకుంటాం కానీ సోలు చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఏ యువత అయినా ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఫేస్ చేయండి, అది దాటిపోతాము అని తెలియడానికే ఈ విషయాలన్నీ. వండర్ఫుల్. రైట్. మన సనాతన ధర్మంలో ఉన్న స్థానం ఏంటి మరణానికి? సో మన సనాతన ధర్మం అనేది మనకు అన్ని చాలా క్లారిటీగా ఇచ్చింది. ఇప్పుడు ఒకరు క్వశ్చన్ అడిగారు, మరణాన్ని జయించడం ఎలా అని. సో మన హైందవ ధర్మంలో మృత్యుంజయ మంత్రం అనే ఒకటి ఉంటుంది.
Right. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సో Okay. ఆ మంత్రం ఉంటుంది. ఎస్. సో దాంట్లో దాన్ని మృత్యుంజయ మంత్రము అంటారు. అంటే మృత్యుని జయించే మంత్రం అని అందరూ భావిస్తారు. కానీ ఆ మంత్రం యొక్క అసలైనటువంటి అర్థం తెలుసుకుంటే, సో ఆ మంత్రంలో ఏమని ఉంటుందంటే, ఓ పరమేశ్వర, నన్ను ఒక దోసపండు దాని యొక్క కొమ్మ నుండి ఎంత సులువుగా అయితే వదిలి కింద పడిపోతుందో, నా యొక్క జీవితాన్ని కూడా అంత సునాయాసంగా నేను ముగించుకొని పరలోకానికి ప్రయాణం అవ్వాలి, అటువంటి వరాన్ని నాకు ఇవ్వు అని దాని యొక్క అర్థం. అటువంటి శక్తిని జ్ఞానం ఇవ్వు అని. సో చాలా మంది మృత్యుంజయ మంత్రం అంటే నేను మృత్యుని జయించేస్తాను, భూమి మీదనే ఉంటాను అనుకుంటారు. భూమి మీదనే ఉంటాను. సో అందుకే మృత్యుంజయ యాగాలు కూడా చేస్తారు. ఆ యాగాలు చేసేది వాళ్ళు చిరంజీవులుగా కలకాలం భూమి మీద ఉండడానికి కాదు, సునాయాసంగా మరణించడానికి. వెళ్ళిపోయినా ఉన్నత లోకాలకి ఏ బ్రేక్ లేకుండా వెళ్ళిపోవాలా. యా. సో చాలా మందికి ఆ విషయం తెలియదు. సో ఈ దోసపండు ఏదైతే ఉందో సింపుల్ గా పడిపోతుంది. జస్ట్ అట్లా దాని కొమ్మ నుంచి దాన్ని ఎవరు విడతీయాల్సిన అవసరం ఉండదు. ఏ పండైనా ముగ్గిపోయినప్పుడు రాలిపోతుంది, కానీ దోసపండు మరింత సునాయాసంగా రాలిపోతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ సూచన. అంత ప్రతి దాంట్లో హిడెన్ మీనింగ్ అది మనం ధ్యాన సాధన చేస్తేనే తెలుస్తుంది. సేమ్ ధ్యాన సాధన చేసి కూడా వాళ్ళు మరణ భయాన్ని జయించవచ్చు, భూమి మీద అద్భుతంగా జీవించవచ్చు. ఇది యువత మనం చేయాల్సిన సాధన. రైట్. మన సనాతన ధర్మంలో కాశీకి వెళ్ళి మరణించాలి, అద్భుతంగా ఉంటుంది అంటారు కదా. ఏంటి దాంట్లో ఉన్న సైంటిఫిక్ థింగ్? సో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతంగా జీవించారు. చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఎంత ఎరుకతో జీవించారు అంటే, ఈవెన్ మా ముత్తాతలు ముత్తమ్మలు అంటే ఒక 4-5 జనరేషన్స్ క్రితం వాళ్ళు ఎప్పుడు మరణిస్తారో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు ఏంటి అంటే, సో కాశీ అనేది మరణాన్ని ఆనందంగా ఆహ్వానించేటువంటి ప్రదేశం. రైట్. ఏ ఇబ్బందులు బంధనాలు లేకుండా అన్నీ అయిపోయినాయి అని రెడీ అయి వెళ్ళడం. ఓకే. ఆహ్వానిస్తారు మరణాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు. సో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఇంకా అయిపోయింది, నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు నేర్చుకున్నాను, ఇక నేను దైవ సన్నిధిలో శివైక్యం అవ్వడానికి వెళ్తున్నాను అని చెప్తారు. అంటే వాళ్ళకి తెలుసు మరణం అంటే ఏదో కోల్పోవడం కాదు, దైవంలో లీనం అవ్వడం, దైవంలో ఐక్యం అవ్వడం. అది ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడం అనేటువంటి జ్ఞానం పూర్వీకులకు ఉంది. కాబట్టి వాళ్ళు ఒక వయసు వచ్చేసరికి అన్ని సంసార బాధ్యతలను చక్కబెట్టేసి కాశీ వెళ్ళిపోయేవారు మరణించడం కోసం. ఎలా అంటే ఆనందంగా. ఏదో బాధపడుతూ వెళ్ళే వాళ్ళు కాదు, చెప్పి అన్నిటిని ముగించుకొని వెళ్ళిపోయేవారు. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వాళ్ళు వెళ్ళేవారు. రైట్. ఇన్ కేసు అక్కడికి వెళ్ళలేకుండా ఇక్కడే చనిపోయినా ఈ ఆస్తికలు తీసుకెళ్లి అక్కడ ఏదో మిక్సీ చేస్తే వస్తుంది అనే దగ్గర ఆగిపోయింది మళ్ళీ మనం కదా. అక్కడికి అందరూ వెళ్ళలేరేమో, కొంతమంది ఇక్కడే వెళ్ళిపోయారు. ఈ ఆస్తికలు తీసుకెళ్లి అక్కడ మిక్సీ చేస్తే జరుగుతుంది అనేటువంటి నమ్మకాల్లోకి కూడా వెళ్ళడం జరిగింది. వండర్ఫుల్ దీప్తి. అసలు ఈ మరణ విజ్ఞానం అనేది ఇప్పుడు లైఫ్ని అద్భుతంగా జీవించడానికి అనుకున్నాం కదా. సో ఈ జ్ఞానం అంతా అర్థమైన తర్వాత దీప్తి లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? సో నేను ఎప్పుడైతే ఈ జ్ఞానం మొత్తం తెలుసుకోవడం మొదలు పెట్టానో, నాకు నెమ్మదిగా ముందు మరణ భయం అనేది పోవడం స్టార్ట్ అయింది. నేను చాలా ప్రాక్టీస్ చేశాను. నాకు ఆల్మోస్ట్ 8 years ఏజ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు ఇది. నా మరణ భయం కాదు, ఆత్మీయుల జరిగింది అమ్మమ్మ విషయం. సో అది కొంచెంగా దాని గురించి నాలెడ్జ్ తెలుసుకుంటూ ఆల్మోస్ట్ నాకు ఒక 10 years పట్టింది. ఓకే. ఇప్పుడు అమ్మమ్మ ఒకవేళ బాడీ వెకేట్ చేసినా కూడా నేను హ్యాపీగా సెండ్ ఆఫ్ చెప్పగలను. సో అటువంటి అవేర్నెస్ని నేను తెచ్చుకున్నాను. ఆ జ్ఞానం ద్వారా నాకు తర్వాత ఏం జరుగుతుందో అర్థమైంది. నేను ఆవిడతో ఎలా ఉన్నా కమ్యూనికేట్ చేయగలను, అప్పుడు బాధ ఎందుకు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. వండర్ఫుల్. సో ధ్యాన సాధన చేస్తే ఈ ఆత్మ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రతిదీ అంగీకారంతో ఉంటారు. వాళ్ళు మరణించేటట్టుగా బలవంతంగా మరణించారు, ఎవరో మరణిస్తున్నారన్న బాధ భయంతో ఉండరు. వండర్ఫుల్. సో లాస్ట్లీ
యువర్ మెసేజ్ టు యూత్. సో మై మెసేజ్ టు యూత్, నేనైతే ఒక్కటే చెప్తాను, మిడిల్ పాత్ ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. కంప్లీట్ ఆ ఆధ్యాత్మిక వైపు వెళ్ళి ప్రాపంచికాన్ని వదలకూడదు, అలా అని ప్రాపంచికతలో పడి అసలు ఎందుకు వచ్చాం భూమి మీదకి అనేటువంటి పర్పస్ని కూడా మర్చిపోకూడదు. మనకి 2 పర్పసెస్ ఉంటాయి, మెటలిస్టిక్ పర్పస్ ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి ఒక గోల్ని మనం సెట్ చేసుకొని వస్తాము. సో ఇక్కడ నుంచి ఒక కాలింగ్ ఉంటుంది, మీరు అన్నారు ఇన్నర్ కాలింగ్. సో ఆ ఇన్నర్ కాలింగ్ని మనం వింటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. వాహ్, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ధ్యాన యువ విత్ దీప్తి. విన్నాం కదా, ఒక చిన్న అమ్మాయి 6 years నుంచి ధ్యానం సాధన చేసి 8 yearsలోనే మరణం మీద వచ్చినటువంటి సందేహాలను ఎంత అద్భుతంగా అర్థం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తన జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవిస్తుందో మనం తెలుసుకుంటున్నాం. ఓవరాల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే మరణం అనేది లేదు, శరీరంకి మాత్రమే, ఆత్మకు మరణం లేదు. వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. ఇది యువత అర్థం చేసుకుంటే ఇక్కడ అద్భుతంగా జీవిస్తారు. జాబులు చేసుకోవచ్చు, లైఫ్ పార్ట్నర్ని క్రియేట్ చేయొచ్చు, ఎంజాయ్మెంట్ కూడా మితంగా చేస్తాం. రైట్, అతిగా వెళ్ళకుండా టోటల్ లైఫ్ అనేది బ్యాలెన్స్లో ఉండాలి అంటే ఈ విజ్ఞానం అవసరం. తను స్టడీస్ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఇటువైపు ఈ జ్ఞానాన్ని కూడా అందరికి అందిస్తూ ఉండడం జరిగింది. చివరగా వారు ఇచ్చిన మెసేజ్, ఫిజికల్గా ఒక గోల్ ఉంటుంది మనకు, సాధిస్తూ వెళ్ళాలి, కానీ స్పిరిచువల్గా ఉన్న పర్పస్ని తెలుసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఫిజికల్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ద రూట్, ఫిజికల్ లైఫ్ ఈజ్ ద ఫ్రూట్. మన ఫ్రూట్ అద్భుతంగా ఉండాలంటే మన రూట్స్ని పట్టించుకోవాలి అనేదే దీప్తి లైఫ్ నుండి, దీప్తి జ్ఞానం నుంచి తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈ జ్ఞానాన్ని బాగా అద్భుతంగా అర్థం చేసుకోండి. వారు చెప్పిన అద్భుతమైన పుస్తకాలు కూడా చదవండి. రైట్, ఆ పుస్తకాల ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నతంగా ఎదిగి జగద్గురువులు పత్రిజీ కలలు కన్నారు. ఇలా యువత ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటే జగద్గురువులుగా ఎదుగుతారు. అందులో ఉదాహరణ మనకు తెలుసు, వివేకానందుల వారు, ఆదిశంకరాచార్యులు. ఆ లిస్టులో మీరందరూ ఉండాలని కోరుకునేదే పిఎంసి. చూస్తూ ఉండండి, ప్రతిక్షణం సత్యదర్శనం అందిస్తుంది. ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు విన్న ఈ టాపిక్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, మీరు ఇక్కడి నుంచి ఏం చేయాలనుకుంటున్నారు, లేదా మీ ప్రశ్నలు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. దీప్తి ద్వారానే మీకు సమాధానం అందించబడుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం.